బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే జానుకి, హ్యాపీ బర్త్డే జానుకి, హ్యాపీ బర్త్డే. హలో యు ఆల్. సో జానూస్ ఫస్ట్ బర్త్డే. ముందు నుంచి కూడా ఎలాంటి పెద్ద ప్లాన్ అయితే వేయలేదు, ఎందుకంటే తన బర్త్డేకి మేము ఎక్కడుంటామో తెలియదని. సో ఉన్న దగ్గరే చేద్దామని డిసైడ్ అయ్యాను. బర్త్డే రోజు మార్నింగ్ 9కి రెడీ అయ్యి దగ్గరలో ఉన్న జగన్నాథ్ టెంపుల్కి దర్శనానికి వెళ్ళాము. చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ టెంపుల్ వైబ్తో డేని స్టార్ట్ చేశాం. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దది. దీన్ని శబరక్షేత్ర అని అంటారంట. కోరాపుట్లో ఉన్న ట్రైబల్ పీపుల్ ఈ టెంపుల్ని కట్టించారంట. రైల్వే స్టేషన్కి ఈ టెంపుల్ ఒక 2 km ఉంటుంది. అదే బస్ స్టాప్కి అయితే 1 kmలో వెళ్ళిపోవచ్చు. చాలామంది పూరిలో దర్శనం చేసుకొని ఈ టెంపుల్కి దర్శనానికి వస్తారంట. టెంపుల్ అయితే కొండ మీద కట్టారు. సో కింద నుంచి స్టెప్స్ ఉన్నాయి అండ్ అలాగే రోడ్డు దారి కూడా ఉంది. ఎవరైనా వెహికల్స్ మీద వస్తే రోడ్డు ద్వారా పైకి వచ్చేయచ్చు. స్టెప్స్ ఎక్కాలి అనుకునే వాళ్ళు స్టెప్స్ కూడా ఎక్కచ్చు. ఇదంతా కూడా టెంపుల్ సరౌండింగ్సే. పూరిలో మనం దర్శించుకునే బలభద్రుడు, సుభద్రాదేవి, శ్రీకృష్ణుడు వాళ్ళ ముగ్గురే ఇక్కడ కూడా దర్శనం ఇస్తారు. హాయ్ 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 చెప్పు జాను. హాయ్. మరదే జాను జాయా. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి టిఫిన్ చేసేసి మేమైతే రెస్ట్ హౌస్కి వచ్చేసాం. మా డాడీ జాను బర్త్డే కోసం మార్నింగ్ 11 కల్లా మేమున్న రెస్ట్ హౌస్కి వచ్చేసారు. సో ఆ రోజు ఈవినింగ్ కోసం మా డాడీ నేను మార్కెట్కి వెళ్ళి కేక్, స్నాక్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ కొనేసి రెస్ట్ హౌస్కి వచ్చేసాం. సింపుల్గా డెకోర్ని సెట్ చేసి మా హెల్త్ యూనిట్ స్టాఫ్ అండ్ రెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళని పిలిచి చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నా. నాకైతే ఇది ఒక థాట్ఫుల్ అప్రోచ్గా అనిపించింది. రీసెంట్గా ఒక ఆర్టికల్లో చాలామంది పేరెంట్స్ యొక్క పర్స్పెక్టివ్ చదివాను. ఎలాంటి లౌడ్ మ్యూజిక్ కానీ ఓవర్ క్రౌడింగ్ కానీ లేకుండా చాలా పీస్ఫుల్గా సెన్సరీ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోమని రికమెండ్ చేస్తున్నారు. సో సింపుల్ సెలబ్రేషన్స్ ఓవర్ స్టిమ్యులేషన్ని తగ్గించి వాళ్ళు స్పెషల్గా ఫీల్ అయ్యేలాగా హ్యాపీగా స్పెండ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. హ్యాపీనెస్ అండ్ బేబీస్ కంఫర్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్లాన్ చేసిన ఈ సెలబ్రేషన్ చాలా మీనింగ్ఫుల్గా, పీస్ఫుల్గా జరిగింది. మొత్తం కలిపి ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరి కోసం స్నాక్స్ అయితే తెప్పించాను. హెల్పర్స్తో కలిసి మేము కూడా డెకరేట్ చేసాం. డెకర్ ఐటమ్స్ కొన్ని తెచ్చేసి ఇచ్చేసాను వీళ్ళకి. వీళ్ళైతే బాగా సెట్ చేశారు. మా హస్బెండ్కి సేలింగ్ పడడం వల్ల తను కూడా రాలేకపోయారు. మొత్తానికి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఇలా అయితే జరిగింది. హాయ్ జాను. హాయ్ జాను. జాను డెకరేషన్ అదిగో. హ్యాపీ బర్త్డే.
జాను జాను బాయ్ చెప్పు బాయ్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే జానుకి హ్యాపీ బర్త్డే జానుకి హ్యాపీ బర్త్డే.